హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిటీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు సమ్మర్ స్పెషల్ ఎగ్జిబిషన్కి వచ్చామండి. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి గుజ్జనగుండ్ల సెంటర్లో ఉందన్నమాట, పట్టాభిపురం రోడ్లో. ఇంకా మా అపార్ట్మెంట్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్. చాలా చాలా డేస్ నుంచి ఇది ఎగ్జిబిషన్ పెడుతున్నారని బోర్డు అయితే పెట్టారు, కానీ ఫైనల్గా ఒక 1 వీక్ బ్యాకే దీన్ని స్టార్ట్ చేశారండి. లోపలికి వెళ్ళగానే మనకి క్యామెల్ రైడ్ అయితే ఉంటుంది. 100 రూపీస్ తీసుకొని మనకి క్యామెల్ రైడ్ అయితే చేయిస్తారు. చిన్నపిల్లలు అయితే బాగా ఎగ్జైట్ అవుతున్నారు. పైగా ఇది సమ్మర్ అయ్యేసరికి ఇంకా వర్కౌట్ అవుతుందన్నమాట ఎగ్జిబిషన్ కూడా. పిల్లలందరూ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 రూపీస్. ఎవరికైనా సరే 5 ఇయర్స్ దాటిన కిడ్స్కి కూడా 50 రూపీస్ తీసుకుంటారు. ఇక్కడ ముందు చూస్తున్నారు కదా మా పెద్దమ్మాయి చిన్నమ్మాయి కూడా ఈ అమ్మాయి 5 ఇయర్స్, దీనికి కూడా తీసుకున్నారు 50 రూపీస్ టికెట్. ఇంకా తర్వాత లోపలికి వెళ్ళామన్నమాట. ఇంకా మేము ముగ్గురమే వెళ్ళామండి, మా పిల్లలు నేను ముగ్గురం వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిన తర్వాత స్టార్టింగ్లో మనకి జలకన్య థీమ్ అయితే పెట్టారు. ఇక్కడ మీరు చూడొచ్చు జలకన్యని. అంటే ఇది రియల్ కాదు, ఆర్టిఫిషియల్గా ఒక స్టాచ్యూని అయితే పెట్టారు. చాలామంది ఫొటోస్ అయితే దిగుతున్నారనమాట ఈ స్టాచ్యూ దగ్గర. ఇంకా దీన్ని కొద్దిగా గ్రౌండ్ వర్క్ అయితే ఉంది దీనికి. ఇక్కడ లైటింగ్ అది పెట్టారు కింద, కాకపోతే ఇప్పుడు లైట్లు అయితే వెలగట్లేదు. ముందు వాటర్ పెట్టేసి ఆ పక్కన లైట్లు అవి పెట్టారు, బట్ అవైతే ఇంకా కొద్దిగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఇంకా చాలామంది ఇక్కడ ఫొటోస్ దిగాక లోపలికైతే వెళ్తున్నారు. ఇంకా మెయిన్ ఎగ్జిబిషన్ వచ్చేసి లోపల ఉంది. ఇంకా లోపలైతే స్టార్టింగ్లో మనకి ఈ విధంగా స్టాల్స్ ఉన్నాయన్నమాట. రకరకాల బట్టలన్నీ అమ్ముతున్నారు, చిన్నపిల్లలవి పెద్దవాళ్ళవి. ఇంకా పక్కన పిల్లలు ఆడుకునే బొమ్మలు, చెక్క ఐటమ్స్, అలాగే ఫుడ్ కోర్ట్స్ అన్ని రకాలు ఉన్నాయి. డ్రెస్సెస్ అయితే మనకి స్టార్టింగ్ 300-350 నుంచి ఉన్నాయండి. అన్ని రకాలు ఉన్నాయి. ఇంకా అన్ని స్టాల్స్ అయితే రెడీ చేయలేదు, కొన్ని వరకే డెవలప్ చేశారు. ఇంకా సమ్మర్ మనకి ఒక 40 డేస్ వరకు ఉంటుంది కాబట్టి ఈలోపు మిగతాయి కూడా ఇంకేమన్నా రెడీ చేస్తారేమో. ఇవి టాయ్ షాప్స్ అన్నమాట, చిన్నపిల్లలవి. ఇంకా తర్వాత లెఫ్ట్ సైడ్ అయితే వుడ్ ఐటమ్స్ ఉన్నాయండి. వుడ్ చైర్స్, టీపాయ్స్ ఇట్లాగా ఇక్కడ చూడొచ్చు. ఫ్లవర్ వేజెస్ కూడా ఉన్నాయి. మా చిన్నమ్మ అయితే నన్ను ఫోటోలు తీయండి అని చెప్పేసి వచ్చి ఆంతో నిలబడింది ఫోటో తీయమని. ఫోజులు అయితే భలే ఇచ్చింది. ఇంకా కాసేపు అలా కొన్ని స్నాప్స్ అయితే దిగిన తర్వాత ఇంక లోపలికైతే వెళ్ళాము. ఇక్కడ చూడొచ్చు అనమాట, మనకి వాల్ క్లాకులు కూడా వుడ్తో చేసినవి ఉన్నాయి. అలాగే కీ చైన్ హోల్డర్స్, అలాగే వుడ్తో చేసిన అట్లకాడలు, స్పూన్స్, కొన్ని షోకేస్ ఫ్లవర్ వాజెస్, వాటితో పాటు కొన్ని బర్డ్స్, ఇట్లా అన్ని రకాలు చెక్కతో తయారు చేసిన బొమ్మలు, సైకిల్స్ ఇట్లా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. కాకపోతే ప్రైజెస్ అయితే కొద్దిగా హైగా ఉన్నాయండి, అందుకని చెప్పేసి ఇంక మేము జస్ట్ చూసాము, తీసుకోలేదు. ఇంకా ఆ స్టాల్ దాటిన తర్వాత పక్కన ఇంకా మనకి హెయిర్ యాక్సెసరీస్ అనమాట, లైక్ హెడ్ బ్యాండ్స్, హెయిర్ బ్యాండ్స్, బ్యాంగిల్స్, కోమ్స్, స్టిక్కర్ ప్యాకెట్స్, ఇట్లా అన్ని రకాలు ఉన్నాయి. కొద్దిగా పర్లేదండి, రీజనబుల్ ప్రైజెస్ ఇవైతే, బార్గెయిన్ చేయడానికి అయితే లేదు. ఇంక ఇక్కడైతే మేము కొన్ని రకాల ఐటమ్స్ అయితే తీసుకున్నాము. ఇయర్ రింగ్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి. మనము ఏదైనా ఫంక్షన్స్కి యూజ్ చేసుకోవాలన్నా, చిన్నపిల్లలకి ఎప్పుడన్నా పెట్టి పంపించేదానికి కూడా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయన్నమాట. బల్క్లో ఉన్నాయి కలెక్షన్స్. జాగ్రత్తగా మనం చూసుకొని కాబట్టిన ఐటమ్ తీసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ హెడ్ బ్యాండ్స్ చూసారు కదా, పైన హెడ్కి పెట్టుకునేవి. ఇంకా బ్యాంగిల్స్ కూడా ఒక్కొక్క పెయిర్ వచ్చేసి 50 రూపీస్, 100 రూపీస్ నుంచి కూడా ఉన్నాయన్నమాట స్టార్టింగ్. ఇంకా మేము తీసుకునేవి కూడా 200 రూపీస్ దాకా అయ్యాయండి బ్యాంగిల్స్. ఆ తర్వాత వాటి పక్కన మనకి మళ్ళీ స్టీల్ ఐటమ్స్, అలాగే కాఫీ కప్స్, గ్లాస్ ఐటమ్స్, ఇట్లా కొన్ని కిచెన్లో కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా మనకి స్టార్టింగ్ 30 రూపీస్ నుంచి ఉన్నాయండి. అలాగే ఫుడ్ కోర్ట్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట, లైక్ స్వీట్ కార్న్, పాప్కార్న్, ఐస్ క్రీమ్స్, పానీపూరి, చాట్, మంచూరియా, ఫ్రైడ్ రైస్, నూడిల్స్, ఇట్లా ఎన్ని రకాల స్టాల్స్ అయితే ఉన్నాయి పక్కన.
మనకి ఏ ఫుడ్ కావాలంటే ఆ ఫుడ్ తినొచ్చు. ఇంకా గేమ్స్ జోన్ అయితే ఎక్కువ లేవండి. జస్ట్ ఇంక ఇప్పుడిప్పుడే పెడుతున్నట్టున్నారు. పూర్తి స్థాయిలో గేమ్స్ అయితే పెట్టలేదు. ఇక్కడ పెట్టిన కొన్ని పింగాణీ ఐటెమ్స్ ఇవి కూడా మనం చూడొచ్చు. క్రౌడ్ అయితే ఎక్కువగానే వచ్చారండి. అంటే మేము నిన్న సండే వెళ్ళాం కాబట్టి కొద్దిగా క్రౌడ్ అయితే వచ్చారు. సండే అంటే ఇంక ఫ్యామిలీ అంతా ఉంటారు కాబట్టి జనరల్‌గా వస్తుంటారు గదా! ఇంకిక్కడ పింగాణీ ఐటెమ్స్ కూడా చాలా ఉన్నాయండి. కప్స్ అవి ఇవి. నేనైతే కొన్ని పింగాణీ కప్స్ అయితే 2 తీసుకున్నాను. అంటే ఫ్లవర్స్ ఏమన్నా ప్లాంటింగ్‌కి బావుంటుందని చెప్పేసి. ఆ తర్వాత డ్వాక్రా వాళ్ళు పెట్టిన స్టాల్స్ గూడా ఉన్నాయన్నమాట పక్కన. ఇంక మా పిల్లలైతే కొన్ని స్నాప్స్ దిగారండి. ఓవరాల్‌గా నాకైతే ఇది అంత పెద్ద హిట్ అని అనిపించలేదు. ఇంతకుముందు చాలా ఎగ్జిబిషన్స్ చూసాను గానీ, వాటితో కంపేర్ చేస్తే నాకంత పెద్ద బావుంది అని అనిపియలేదు. కాకపోతే ఇంక పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు. ఖాళీగా ఉండే బదులు కాసేపు సరదాగా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారనమాట ఎగ్జిబిషన్‌కి. ఇంకొన్ని స్టాల్స్ అయితే పెడతాము అని చెప్పారు. మరి అది ఎప్పటికి ఫినిష్ చేస్తారనేది చూడాలి. సరే ఒక వీకెండ్ అయితే ఎళ్లి ఎంజాయ్ చేయొచ్చండి ఫ్యామిలీతోటి. నా వీడియో మీకు నచ్చిందని జెప్పేసి అనుకుంటున్నాను. మరిన్ని వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.